నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నామినేషన్ల పర్వం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ముగియడానికి మరి 2 రోజులు మాత్రమే టైం ఉన్నది. ఈ నెల 25తో నామినేషన్ల ఘట్టం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. అలాగే ఎన్నికల సంఘం ప్రధాని గారి వివాదాస్పద వ్యాఖ్యల మీద పరిశీలన చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా పార్టీల ప్రచార తీరు ఎలా ఉంది, కాంగ్రెస్ కొన్ని అంశాల్లో ఎందుకు నిశ్శబ్దాన్ని పాటిస్తుంది, ముఖ్యంగా విభజన రాజకీయాలను ఎందుకు వ్యతిరేకిస్తున్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు దూదిపెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. బండ్రు శోభారాణి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో జోలకంటి రంగారెడ్డి గారు సిపిఎం పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శోభారాణి గారు నమస్కారం. శోభారాణి గారు చెప్పండి, ఎల్లుండితో నామినేషన్లు ముగుస్తున్నాయి. శోభారాణి గారు, ఆల్రెడీ దీని మీద మనం మాట్లాడుకున్నాం కూడా అంతకుముందు 2-3 డిబేట్లో. మార్చి 16 నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 40 రోజులు అవుతున్నది. అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా గెలుస్తారనుకుంటున్నటువంటి స్థానాలు మీ అంచనా ప్రకారం ఖమ్మం ఖాయంగా గెలుస్తారనుకుంటున్నారు, మిగతా ఎలా ఉన్నా. కానీ అభ్యర్థుల ప్రకటనలో ఇంకా పోలింగ్ కరెక్ట్ 20 రోజులు ఉంది. శోభారాణి గారు, ఇవాళ 23, మే 13 పోలింగ్. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతున్నది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖమ్మంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉందండి. కంపల్సరీ 100% గెలుస్తామనుకున్న సీటు ఖమ్మం ఇవాళ రాష్ట్రంలో. దానితో హెమాహేమీలు పోటీ పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. పేర్లని కూడా నేను అనుకుంటాను, బహుశా అందరినీ కూడా సాటిస్ఫై చేసి అందరినీ కూడా ఒప్పించి ఏకాభిప్రాయంతో అనౌన్స్మెంట్ జరగాలనేది పార్టీ భావిస్తున్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ, అంటే పార్టీలో ఏ చర్చ జరిగినప్పటికీ కూడా, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా అందరూ కూడా ఒకటే అభిప్రాయం ఏంటంటే, పార్టీ అధిష్టానం ఎవరి పేరును పరిశీలనలోకి తీసుకొని అనౌన్స్మెంట్ చేసినా ఏకతాటి మీద గెలిపిస్తామని ఒక దాని మీద ఉన్నారు, మాట మీద. అయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసుకోవడంలో తప్పేం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎవరి లాబింగ్ లో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. బహుశా దానికోసమే లేట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. పోటీ ఎక్కువ ఉంది. హెమాహేమీలు అడుగుతున్న సందర్భంలో అందరినీ కూడా ఒప్పించే ప్రక్రియ. మీరు చెప్తున్నారు ఖమ్మం వరకు మీకు ఓకే, మీరు జస్టిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ మీకు ఎలాగో అవకాశం ఉంది. అక్కడ దాదాపు అన్ని అసెంబ్లీ సీట్లు మీరు గెలిచినాయి, ఎవరికి ఇచ్చినా గెలుస్తారన్న భరోసా ఉండొచ్చు. కానీ కరీంనగర్ ఆల్రెడీ బండి సంజయ్ గారు ఒకవైపు, వినోద్ గారు ఒకవైపు ఆల్మోస్ట్ కవర్ చేశారు. దీంతో లింక్ పెట్టుకొని మీరు మిగతా 2 కూడా హైదరాబాద్ లో మనం చూస్తున్నాం, ఎంఐఎం బీజేపీ దూసుకుపోతా ఉన్నాయి ప్రచారంలో. ఇవి నష్టం చేయవా ఒకదాంతో ఒకటి లింక్ పెట్టుకోవటం వల్ల? మీరు అంటే ఏదైనా ఇబ్బంది జరుగుతుందని మీరు అనుకుంటున్నారేమో, పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూనే మాట్లాడుతున్నాం, అంతకంటే ఏం లేదు. మాకు ఇబ్బంది ఏముంటది? అంటే మీరు వేరే అభిప్రాయంతో ఉన్నారేమో. వాళ్ళు దూసుకోపోతున్నారు. ఎవరు దూసుకోపోయినా, ఎవరు ఆల్రెడీ బండి సంజయ్ గారు సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ అయిపోయింది వాళ్ళు భారతీయ జనతా పార్టీ. వినోద్ రావు గారు కూడా ఎక్స్ ఎంపీ అక్కడ. మనందరికి తెలుసు, మనందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇవాళ కరీంనగర్ కు మాకు కరెక్ట్ గా అంటే సామాజిక కోణం కావచ్చు, అనేక రకాల ఈక్వేషన్స్ తోనే కొంత లేట్ అవుతా ఉంది. మిగతా అన్ని కూడా మేము టకటక అనౌన్స్ చేసుకున్నాము. ఒక ఖమ్మము మాకు, రెండోది ఏంటంటే కరీంనగర్, నెక్స్ట్ హైదరాబాద్. నాకు ఉన్న సమాచారం వరకు ఖమ్మము హైదరాబాద్, కరీంనగర్ కూడా ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చినాయి. ఒక ఖమ్మంది ఒకటే ఉంది. నేను అనుకుంటాను ఇవాళ రేపటి వరకు అనౌన్స్ అయిపోతాయండి ఇవన్నీ కూడా. ఏది ఎవరు దూసుకోపోతున్నా, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నా, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నా గెలిచేది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులు ఇప్పుడు మనం చూసాం, సూరత్ లో నామినేషన్లు వేశాక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయింది. హడావుడి 1 రోజు 2 రోజుల్లో. సరే, అభ్యర్థులు ఆల్రెడీ నామినేషన్లు వేసుకున్నారు అనుకోండి ఈ 2 చోట్ల. రిజెక్ట్ కుట్రపూరితంగా చేశారా ఏందన్నది ఇంకా పరిశీలన చేస్తా ఉన్నారు. మనం ఇప్పుడే అనకూడదు రిజెక్ట్ అయిందనేది. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి భవిష్యత్ అనుకుంటాను నామినేషన్ల కాడ నుంచే కుట్ర చేస్తున్నారేమో. దాంట్లో భాగంగానే వాళ్ళు అక్కడ ఏదైనా ప్రయత్నం చేస్తారేమో అనుకుంటున్నాము. లేకపోతే ఇండిపెండెన్స్ అందరూ కూడా విత్డ్రా చేసుకోవడము, కాంగ్రెస్ పార్టీని రిజెక్ట్ చేయడం అనేది ఒక కుట్రలో భాగమే. కాబట్టి దాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు. డెఫినెట్ గా దానిలో విజయం కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది, ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇక్కడ కూడా తెలంగాణలో ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏ అభ్యర్థులను పెట్టినా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడంలో దానిలో మేము సక్సెస్ అవుతాము. కాకపోతే
పోటీ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ చర్చ జరుగుతుంది. అందరినీ కూడా సమన్వయం చేసి అందరిని కూడా ఒప్పించి Okay. ఒక దాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ స్టార్ట్ చేయబోతాం.